గోమతి ప్రెజెంట్స్ సుమకుసుమాలు. మీ సుమ. భమిడిపాటి వెంకటేశ్వరరావు గారు. వీరి చిరునామా చిరునవ్వులు. వీరు చాలామందికి సుపరిచితమే. జీవితంలో జరిగే సంఘటనల నుండి చక్కని హాస్యాన్ని పుట్టిస్తారు. ఆ హాస్యం కూడా ఎంతో అందంగా లలితమైన పదాలతో ఉంటుంది. పదాలతో మ్యాజిక్కులు చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఈ చమత్కారాలతో కూడిన పదప్రయోగాలు వందల సంఖ్యలో ఉంటాయి. వీటిని టిడ్బిట్స్గా పిలుస్తారు. వీరు అమ్మ మీద వ్రాసిన స్మృతి గీతం. ఆవేదన ఒక వదలని జ్ఞాపకం. ఈ పుస్తకం అచ్చయింది. శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి గారి ప్రశంసలను అందుకుంది. వీరి అనేక రచనలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, స్వాతి, మయూరి, ఉదయం, విశాఖ సంస్కృతి, స్రవంతి, పల్లకి అనే వారపత్రికలో, ఇంకా ఎన్నో దిన వార మాస పత్రికల్లో వచ్చాయి. ఈరోజు వీరి రచన యొక్క రుచిని మచ్చుకు మీకు చూపిస్తాను. శీర్షిక కొత్త చూపు. నల్లబల్ల మీద పరుగులు తీసే అక్షరాలను అందుకునే పందెంలో ఎప్పుడూ ఓడిపోయేవాడు. ముందుకు వంగి పరీక్షగా చూసిన వాక్యాలు దొరికేవి కావు. రద్దీగా ఉన్న తరగతి గది జాతరలో తప్పిపోయినట్లుగా ఉండేది. 4 అక్షరాలను పట్టుకోవడానికి ఆ కళ్ళు ఎన్ని వంకర్లు మెలికలు పోయేవో. నచ్చిన సబ్జెక్ట్ అయినా ముఖం చిట్లించవలసి వచ్చేది. బ్లాక్ బోర్డు మీద టీచర్లు రాసే రాతల్లో కంటికి కొత్త లిపి ఏదో గోచరించేది. క్లాసు ముగిశాక ఎవరన్నా చూస్తారేమో అన్న భయంతో కాళ్ళు చేతులతో పాకి 2 అక్షరాలను సంచిలో దాచుకునేవాడు. క్షణకాలం పాకే తీగలా బోర్డు తల్లికి అల్లుకుపోయేవాడు. కంటతడి చూడలేని పేద తండ్రి ఒక శుభోదయాన చూపయ్యాడు. 4 కళ్లతో క్లాస్ రూంలోకి కొత్తగా ప్రవేశించడం కళ్లను నమ్మలేకపోతున్నట్లు. నల్లబల్ల మీద అక్షరాలు అందంగా ముస్తాబై అతడి ముందు వయ్యారంగా నిలబడినట్టు. ఇప్పుడు అక్షరాలు నోట్స్లో ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ పిల్లాడి కళ్ళు కొంచెం సిగ్గుపడుతూ ఉన్నాయి. అందుకే ఏమో అలసిన కొత్త కళ్ళజోడు కాసేపు బల్ల మీద సేద తీరుతోంది. చాలా రోజులు బ్లాక్ బోర్డు కనపడక ఇబ్బంది పడ్డ స్టూడెంట్ సూరికి ఈ పోస్టర్ అంకితం అంటూ రాశారు. చాలా బాగుంది కదండి. ఇలాంటివి ఎన్నో మరెన్నో. ఈ రచనను నా ఛానల్లో చదవడానికి అనుమతినిచ్చిన శ్రీ భమిడిపాటి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. ముందు వీరి చమత్కారాలను మనం విందాం.